10 ఏళ్లుగా తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు బీజేపీ పెద్ద గాడిద గుడ్డిచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే. తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన గాని ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను గాని ఏ రోజు పట్టించుకోలే. ఇదే కాదు, సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు గాని లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు. మరి ఇవాళ అటు వినోద్ రావు అయినా ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు, ఏమి ఇవ్వలేదు తెలంగాణకు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి దోసుకున్న పీడ చీడ బిల్ల రంగాలను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పెట్టిండ్రు.